నమస్కారం, వెల్కమ్ టు అహల్య న్యూస్. ఈనాటి వార్తలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కసింకోట మండలం తాళ్లపాలెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుండి హెలీప్యాడ్లో బయలుదేరి 11 గంటల 15 నిమిషాలకు తాళ్లపాలెం చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలకు వెళ్తారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో కొద్దిసేపు సమావేశమై మాట్లాడతారు. చాలా హ్యాపీగా ఉంది సార్. దీనివల్ల మేము పర్సనల్ హైజీనిక్గా, ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిసిప్లిన్, మాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్. సార్ ఈ ముస్తాబు అనే ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేశారు కదా సార్. ఇక్కడ మేము మాత్రమే కాకుండా ఊర్లో మేము వెళ్ళిన తర్వాత మా బంధువులకు కానీ, మా ఫ్రెండ్స్కి, ఇంకా మా సిస్టర్స్ బ్రదర్స్ కి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు హైజీనిక్ గా ఉండాలనేసి వాళ్ళకి కూడా చెప్తాం సార్. మారుస్తాం సార్. బాగున్నారా? అందరికి షూ ఇచ్చారు కదా, యూనిఫామ్ ఇచ్చారు కదా, బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దానికి కారణం ఏంటమ్మా? దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండోది నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మీ స్టూడెంట్స్నే పెట్టారు, ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు, ఎవరు బాగా ప్రిపేర్డ్గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్గా పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మీరు కానీ సిద్ధంగా లేకపోతే మళ్ళా ముస్తాబు సెంటర్కి పంపిస్తున్నారు. అవునా కాదా? ఈరోజే ప్రారంభమైంది, అంతేనా? ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, అదే మాదిరిగా భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక 10-12 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా, లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా ఆ శక్తి మీకుంటుంది. కానీ ఈ 12 ఏళ్ళు చాలా ముఖ్యం. నేను అందుకనే పిల్లలందరినీ రాష్ట్రానికి ఒక ఆస్తిగా చూస్తున్నా. మిమ్మల్ని నాలెడ్జ్ ఎకానమీలో బాగా చదివిస్తే పేద పిల్లలందరూ కూడా చదువుకొని పైకి వస్తారు. పేదరికంలో ఉండే మీ తల్లిదండ్రులు పేదరికం పోయి మీ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. నువ్వు మంచి డాక్టర్ అయ్యావనుకో, మీ తల్లికి తండ్రికి లాభం అవునా కదా? ఇప్పటి వరకు మీ ఇంట్లో చాలా మంది మీ అమ్మా నాన్న కూలి పనులు చేసుకుని ఉన్నారు కదా, వ్యవసాయ పనులు చేసుకుని ఉన్నారు కదా. మీరందరూ మళ్ళా కూలి పని చేయాలనుకుంటున్నారా? వ్యవసాయ పనులు చేయాలనుకుంటున్నారా? వ్యవసాయం కూడా చేయాలి. కొంత మెకనైజేషన్ కూడా వచ్చింది, చేసేవాళ్ళు కొంతమంది చేస్తారు. మీరు బాగా చదువుకొని సర్వీస్ సెక్టర్లో రాణించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.
ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు దశాబ్దాల కాలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. సుమారు 3050 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న గోదావరి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. పెరవలి వద్ద జాతీయ రహదారి 216A సమీపంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5 జిల్లాల్లో 67.82 లక్షల మందికి సురక్షితమైన శుద్ధి చేసిన తాగునీటిని అందించనున్నారు. ఈ బృహత్కర పథకంలో భాగంగా ధవళేశ్వరం, బుబ్బర్లంక, వేమగిరి వద్ద గోదావరి జలాలు సేకరించి అత్యాధునిక సాంకేతికతో శుద్ధి చేశారు. మొత్తం 2 దశల్లో ఈ పనులు చేపట్టనున్నారు. 1.2 కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2027 నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మీకోసమే మీరు అరిచి 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 గొంతులు ఎండుకుపోతే మీ గొంతు తడపడానికే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రత్యేకించి అమరజీవి జలధార అని పెట్టడానికి చాలా కారణం ఉంది. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు మన తెలుగు నాయకులు ఒకళ్ళు బూర్గుల రామకృష్ణారావు గారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు వారందరూ ఏకం కావాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉండి తను స్వచ్ఛందంగా పదవి దిగిపోయి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడటానికి విలీనం చేశారు, త్యాగం చేశారు. ఆయన ఒకరిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారు, ఆయన గుండెల్లో ఉంటారు. ఇంకొకరు తెలుగువాడి ఉనికి లేని రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రోజుల్లో తెలుగువారిని గొల్టీలుగా సంబోధించే సమయంలో న్యూనతకి ఒకలాంటి కించపరిచే విధానంలో ఉంటే తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి సంక్షేమం కోసం మీరంతా కొంచెం కిందకి దిగండి అమ్మా. మీరందరూ ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం తాగునీరు అందివ్వాలనే ఒక పవిత్ర ఆశయంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ మంచి ఆలోచన కూడా ఆయనకే వ్యక్తిగతంగా వచ్చిన ఆలోచనని నేను భావిస్తున్నా. ఎందుకంటే చరిత్ర మర్చిపోయిన డొక్కా సీతమ్మ గారిని కానీ ఇంకా దామోదరం సంజయ్ గారు వీరందరినీ కూడా తిరిగి జన బాహుల్యంలో ప్రజలందరూ గుర్తుంచుకునేలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరే వాళ్ళ తండ్రి గారి పేరే పెట్టుకోవాలనుకునే ఈ రోజుల్లో సమాజంలో గొప్పవారందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలనే ఒక చక్కటి ఆలోచనతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జలధార ఈ జీవధార కార్యక్రమం శంకుస్థాపనలో వారితో పాటు కలిసి పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తూ ఈ స్కీమ్లో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏపీ మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం పెత్తనం, ప్రైవేటు మేనేజ్మెంట్ అని సీఎం చంద్రబాబు అంటున్నారని, వీటికి అర్థం ఏంటి అని మాజీ మంత్రి విడుదల రజని ప్రశ్నించారు. పెత్తనం, మేనేజ్మెంట్ రెండూ ఒకటే అని, ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారని, ప్రభుత్వమే అన్నీ చేస్తుందని చెప్తున్నారు. అంతలోనే బాధ్యత వాళ్ళది అంటారు. మెడికల్ కాలేజీలకు ఎకరానికి 100 చొప్పున 50 ఎకరాల ల్యాండ్ను 60 ఏళ్లకు లీజుకు ఇస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ మేనేజ్మెంట్ అంట. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలుకి ప్రభుత్వం అంటే ఏంటి, ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పెత్తనం అంటే ఏంటి, అసలుకి పెత్తనం అంటే ఏంటి? దాని అర్థం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. పెత్తనం అంటే ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే రెండు, ఒకటి తెలుగు పదం, ఒకటి ఇంగ్లీష్ పదం, అర్థాలు అవే. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? మీరే అంటారు మనమే అన్ని చేయాలంటారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటారు, మనదే అని మళ్ళీ అంటారు. ఎవరు మీరు ఏం చెప్తే అది జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, మీరు ఏం చెప్తే అది నమ్ముతారు, ఎవరు మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయరు.
ఎవరు మమ్మల్ని వచ్చి అడిగేది లేదు, మేమేమి ఎవరికి చేయాల్సినటువంటి పని లేదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇక మీరు మేనేజ్మెంట్ అంటారు, పెత్తనం అంటారు, ఇక ఏమన్నా కూడా మీకు నచ్చినట్టుగా మీరు ఒకే అర్థాన్ని రకరకాలుగా చెప్తూ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. మళ్ళీ అంటారు పీపీపీ వేరు, ప్రైవేటైజేషన్ వేరు అని మళ్ళీ మీరే వచ్చి చెప్తా ఉంటారు. మనం చూస్తా ఉన్నాము. ఎకరానికి 100 రూపాయలు చొప్పున 50 ఎకరాల ల్యాండ్ 66 ఏళ్లకి లీజ్ అంట. ఇక ఇచ్చేసి పైగా ఇక ఈ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కొంత మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి కొంత కట్టున్నవి, ఇంకా కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి మేం పెత్తనం చేస్తాం, మళ్ళీ మాకిందే ఉంటది, హక్కులు మాకే ఉంటాయి, నిర్వహణ వాళ్ళు చేస్తారు అంటారు. మళ్ళీ అంటారు మళ్ళీ పీపీపీకి ఇచ్చేస్తున్నాము వాళ్ళు చూసుకుంటారంటారు. ఏదేదో మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని మీరు ఒక 5,000 కోట్లు పెట్టి, అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫండ్స్ టైప్ కూడా ఉన్నాయి, అవి పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఇవ్వాలని చెప్పేసి ఒక స్కామ్ కి తెరలేపారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 2 ఏళ్ల పాటు జీతం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ఇంకొక స్కామ్. ఇలా స్కామ్ మీద స్కామ్ చేస్తూ పూర్తిగా మీరు ఈ మెడికల్ కాలేజ్ ని వైద్య ఆరోగ్య రంగంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి మెరుగైన వైద్య సేవల్ని, అటు డాక్టర్ విద్య అభ్యసించాల్సినటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని అందరికీ ఉరేస్తున్నారని తెలియజేసుకుంటున్నాము. అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హోజాయ్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున సైరంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా ఒక ఏనుగు పిల్ల అటవీ అధికారులు రక్షించారు. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఇవాళ తెల్లవారుజామున 2:17 గంటలకు ప్రాంతంలో మిజోరాం సైరంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ ఈ ప్రమాదానికి గురైంది. గౌహతి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో పెద్ద ఎత్తున మద్యం సీసాలు పోలీసులు పట్టుకున్నారు. కిరాణా దుకాణం ముసుగులో జయరాముడు, శారదా దంపతులు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గత 5 ఏళ్లుగా బెల్ట్ షాప్ను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో గతంలోనే శారదాను అరెస్టు చేయగా ఆమె భర్త జయరాముడిని ఇప్పుడు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 173 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకోకుండా మన ఎక్కువ మొత్తంలో మద్యం సమాచారంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని అరెస్ట్ మేరకు దగ్గర నుంచి 173 బాటిల్ 5 లీటర్లు చేయడం జరిగింది. ఎక్కువ పరిమాణం ఉన్నందువల్ల ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాము. ఈ మద్యం యొక్క విలువ సుమారుగా 10 నుంచి 40,000 వరకు. ఇదే కాకుండా గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఇదే వృత్తిగా ఎంచుకొని జీవన కార్యక్రమాన్ని ఇతన్ని రిమాండ్ చేసేసి చర్యలు తీసుకున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా అనుమతులు లేకుండా క్రమంగా మద్యం అమ్మిన, రవాణా చేసిన. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జెన్జెడ్ పోస్టాఫీస్ను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలోనే 4,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఉద్యోగులందరినీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దేశంలోనే పటిష్టమైన శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్గా నిలుస్తుందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది సులభంగా తెలుస్తుందన్నారు. కేవలం లెటర్స్ బట్వాడికే పరిమితం కాకుండా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్గా మార్చామని తెలిపారు. ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నామని చెప్పారు. సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు ధీటుగా పోస్టాఫీసులను తయారు చేస్తున్నామని అన్నారు. మార్కెటింగ్ కోసం ఒక నిపుణుడి ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. మానవ వనరులను సక్రమంగా వాడుకొని వాటిపై దృష్టి సారించామని చెప్పారు. జెన్జెడ్ పోస్టాఫీస్ ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థల్లో భాగస్వాములు చేయడమేనని అన్నారు. రైల్వేస్, డిఫెన్స్ తర్వాత మాకు హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు 4,50,000 మంది. ఈ 4,50,000 మందిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఇండియాలో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ కానీ, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కానీ, అంటే ఆధార్ అప్డేషన్ దగ్గర నుంచి ఈకేవైసీల దగ్గర వరకు, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి స్కీమ్, రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నిటినీ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ని కేవలం లెటర్స్
తీసుకువెళ్ళే మాధ్యమం నుంచి హోలిస్టిక్ ప్లాట్ఫామ్గా పోస్ట్ ఆఫీసెస్ కన్వర్ట్ అయినాయి. మొట్టమొదటిసారిగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ఐటీ 2.0ని ఈరోజు అన్ని పోస్ట్ ఆఫీసులో పెట్టాం. అదేవిధంగా లేటెస్ట్గా ఈ టెక్నాలజీ రావటం వల్ల ప్రతి పోస్ట్ ఆఫీసుల్లో ప్రతి వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు పోస్ట్ ఆఫీసులో ఎంప్లాయీ ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి పోస్ట్ ఆఫీస్లో 4 అవర్స్ నుంచి 8 అవర్స్ ఎంతవరకు అయితే వాళ్ళ టైం ఉందో అక్కడ ఉండి సర్వీసెస్ అందించాలి అనే విధంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పోస్ట్ ఆఫీసెస్కి తీసుకొచ్చాం. పోస్టల్ ఈ పార్సిల్ సర్వీసెస్ అన్నిట్లో కూడా SMS ట్రాకింగ్ ఇవన్నీ పెట్టి ప్రైవేట్ కొరియర్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకి తగ్గట్టుగా ధీటుగా ఈ రోజున సర్వీసెస్ తీసుకొస్తా ఉన్నాం పోస్ట్ ఆఫీసెస్లో. ఫస్ట్ టైము ఒక PSUలో పబ్లిక్ సెక్టర్ యూనిట్లో బయట నుంచి ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ని తీసుకొచ్చి ఐటీ మొత్తం చూసే విధంగా చేశాం. అదేవిధంగా ఇప్పుడు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ని కూడా ఒకళ్ళని హైర్ చేస్తూ ఉన్నాం. చేసి పోస్టల్ సర్వీసెస్ అన్నీ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేసే విధంగా వర్క్ చేయబోతా ఉన్నాం. ప్రతి రాష్ట్రంలో ఉండేటువంటి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎవరున్నారో వాళ్ళందరికీ మంత్లీ టార్గెట్స్ సర్వీసెస్ అన్నింటిలో పెట్టి ఒక అకౌంటబిలిటీ మెకానిజం క్రియేట్ చేసి ఈరోజు రెవెన్యూని ఇంక్రీజ్ చేసే విధంగా, అంటే ఉన్న వ్యక్తులందరినీ సమర్థవంతంగా వాడుకునే విధంగా ఈరోజు పోస్టల్ శాఖ పనిచేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు జెన్జీ పోస్ట్ ఆఫీస్ అంటే యూనివర్సిటీల్లో ఉండేటువంటి యూత్ ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో దాంట్లో ఒక అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి కూడా గవర్నమెంట్ చేసే పనులనే ఉద్దేశంతో ఇండియా మొత్తం అరౌండ్ 50 పోస్ట్ ఆఫీసెస్ తీసుకొని వాటిని యూనివర్సిటీల్లో ఉన్న పోస్ట్ ఆఫీసెస్ని మోడర్నైజ్ చేసి ఫ్రీ వైఫై పెట్టి అదేవిధంగా ఇండియా యువత గ్రీన్ స్కిల్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, శాసనసభ్యులు నజీర్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యావరణంలో అవకాశాలు అనే థీమ్తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం వివిధ సంస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల పర్యావరణంలో అవకాశాలు థీమ్తో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు మంచి ఆలోచనలతో వచ్చారని అభినందించారు. క్లిష్టమైన వాటిని సులభంగా పరిష్కరించే మార్గాలను చూపించారని పేర్కొన్నారు. గ్రీన్ స్కిల్, గ్రీన్ అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. రెన్యూబుల్ ఎనర్జీపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని, సూర్యఘర్ వంటి సంప్రదాయేతర ఇంధనాలు వనరులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వేస్ట్ భవిష్యత్తులో పెద్ద సమస్యగా తయారవుతుందని, అటువంటి వాటిని రీసైక్లింగ్ చేయడం అత్యవసరమని అన్నారు. VVIT విద్యార్థులు రీసైక్లింగ్ పై వినూత్న ఆలోచన రావడం ముదావహం అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ సుమత, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ M పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్రబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ MD నజీనా బేగం, జిల్లా ఉపాధి కల్పన అధికారి మరియు ఇన్ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు డి దుర్గాబాయి, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా తెలుసు మన దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 2025 నుంచి ప్రతి నెల కూడా 3వ శనివారం ఒక్కొక్క థీమ్తో ఈ సాసా ప్రోగ్రామ్ అనేది జరుపుకుంటున్నాము. సో దీనివల్లనే ఇప్పుడైతే ప్రజల మధ్యలో ఎన్విరాన్మెంట్ గురించి ఒక పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ అనేది వచ్చి ఉంది. సో దాంట్లో భాగంగా ఈ నెల లాస్ట్ మంత్ ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ అనే థీమ్తో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. సో ఇప్పుడే ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నింటినీ కూడా చూడడం జరిగింది. సో దాంట్లో అంత ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇక్కడ పిల్లలు తీసుకువచ్చి ఉన్నారు. అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వారు కొత్త ఐడియాస్ని ఇక్కడ తీసుకువచ్చి ఉన్నారు. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా సింపుల్ సొల్యూషన్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్ వారు తీసుకొచ్చి ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజే ఇప్పుడు చూశారు, మీకు గ్రీన్ స్కిల్స్, గ్రీన్ జాబ్స్, గ్రీన్ ఫైనాన్స్ దీని గురించి మీకు అవగాహన ఉండాలి. సో దానికోసమే ఈరోజు ఈ థీమ్తో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మీకు చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్
that would be the game changer. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రిన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువ ఫోకస్ పెట్టి, బికాస్ దట్ ఈస్ ద ఫ్యూచర్, కాబట్టి ఆ సెక్టార్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు మనం దాన్ని అడాప్ట్ చేయాలనేది దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతున్నది. సో ఇప్పుడే మనకు పిఎం సూర్య గారు ప్రోగ్రామ్ అనేది ఉంది. దాంట్లో ఇంటింటికి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలైజేషన్ చేయడానికి అవేర్నెస్ వస్తే మీరు మీ పేరెంట్స్కి చెప్తారు. సో అవేర్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ వేస్ట్, సో ఈ వేస్ట్ ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా అవుతుంది. సో దానికి ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి. అంటే ఎలా దాన్ని ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ టు వెల్త్ అంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటి ద్వారా ఏ విధమైనటువంటి సంపదని సృష్టించగలుగుతాం అనేటువంటి అంశం మీద ఈరోజు కార్యక్రమాన్ని గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గారిని, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్స్ కి, ఉన్నటువంటి అధికారులకు, ముందున్నటువంటి విద్యార్థులకు, ఈ క్యాంపులో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా, పత్రికా విలేకరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనందరికి కూడా తెలుసు, వాతావరణం ఎన్విరాన్మెంట్ అంటే అది కేవలం చెట్లు నదులు అని కానటువంటి ఆలోచన కాకుండా అది మన జీవనానికి ఎంతో అవసరమైనటువంటి అంశంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం తాగేటువంటి నీళ్లు కానీ, పీల్చేటువంటి శ్వాస, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనందరికి కూడా మన జీవితాల్లో ఉపయోగపడేటువంటి అంశాల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి అంశాలు. వీటి మీద ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం ఒక పక్కన అనేక అంశాల మీద ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సామాన్యుల పౌరుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ యొక్క హితాన్ని, పర్యావరణ యొక్క అవసరాన్ని గుర్తించి ఈరోజు దీన్ని కాపాడుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాన్ని గౌరవ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని ప్రతి ఒక్క వారం, ప్రతి ఒక్క నెలలో 3వ వారం అని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈరోజు అంశం మనందరికి కూడా తెలుసు, ఇదైతే ఈరోజు కేరళ మాదిరిగా కటిక పేదరికం నిర్మూలనకై కృషి జరగాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి కోరారు. నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు సమీపంలో గల నాయుడుపేట డంపింగ్ యార్డ్ వద్ద చెత్త ఏరుకుంటూ నివసిస్తున్న 50 కుటుంబాలకు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డితో పాటు నేస్తం వ్యవస్థాపకులు జలీల్ అహ్మద్, సహ వ్యవస్థాపకులు టి ధనుంజయ రెడ్డి, కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కె బాలరాజు వారికి దుప్పట్లు, ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో ప్రతి నిరుపేద కుటుంబానికి 4 సంవత్సరాల వ్యవధిలోనే ఆహార భద్రత, నివాసాలు, విద్యా, వైద్యం సదుపాయాలు కల్పించి కటిక దారిద్ర్యం నుండి 64,000 కుటుంబాలను విముక్తి చేసి దేశానికే ఆదర్శంగా కేరళ నిలిచిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న దాదాపు 20 లక్షల నిరుపేద కుటుంబాలను దారిద్ర్యం నుండి విముక్తి చేయడానికి కేరళ మోడల్ను అనుసరించాలని కోరారు. ఆధార్, రేషన్, ఓటర్ లాంటి గుర్తింపు కార్డులు లేకుండా డంపింగ్ యార్డ్ పక్కనే చెత్త ఏరుకుంటూ జీవిస్తున్న 50 కుటుంబాల పరిస్థితులను గమనించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోరారు. నీటి, వసతి, కరెంటు, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేకుండా కేవలం గుడారాల్లోనే జీవిస్తున్న వాళ్ళని అభివృద్ధి చేయడమే ప్రాధాన్యత అంశంగా సంక్షేమ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. ఈరోజు గుంటూరు సమీపంలో ఉన్న యానాది కాలనీకి ఒక ప్రతినిధి బృందం వచ్చి ఈ కాలనీలో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి ఒక దుప్పటితో పాటు ఒక కంచం కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ కాలనీ వాసులందరినీ గమనించిన తర్వాత చాలా కుటుంబాలకి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలంటే ఈ కార్డులు లేకుండా స్కూలు పిల్లల్ని చేర్చుకోలేకపోతున్నారు. వీరందరికీ ఒక కాలనీ, ఒక సొంత ఇల్లు అనేది ఉంటే
వారికి భద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ఇంటి చిరునామాతో పాటు ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓటర్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. గుంటూరులో ఉన్న పౌర సంస్థలు ఒక 7 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కలిసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా మీకు ఈ సదుపాయాలను రావడానికి కృషి చేస్తాం. ఈరోజు మనం నేస్తం ఫౌండేషన్ తరపు నుంచి యాక్చువల్గా ఈ దుప్పట్లు అవి పంచుదామని చెప్పేసి అనుకుంటూ కేబీఆర్ ఫౌండేషన్ అయినటువంటి రాజుగారిని మనం కోరటం జరిగింది. రాజుగారు కంటిన్యూస్గా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు రాజుగారి సహాయంతో చేయటం జరిగింది. అదే స్ఫూర్తితోటి మళ్ళీ ఈరోజు కూడా రావడం జరిగింది. కాకపోతే ఈరోజు మనకి ముఖ్యంగా లక్ష్మణ్ రెడ్డి గారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు వారు సమయాన్ని కేటాయించి మనకేమన్నా అక్కడ ఇష్యూస్ ఉన్నాయేమో మనం కనుక్కుందాము, వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలమేమో ఆలోచిద్దామని చెప్పేసి ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరినీ అడిగి ఆ కార్యక్రమాలు మీకు ఏమేం కావాలి ఏంటి అన్నది వారు పూర్తిగా అవగాహనకు వచ్చారు. వారి అవగాహనతో వారు పై వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేయడానికి చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా మనం నేస్తం తరపు నుంచి వారు మాకు సహాయం చేయడానికి ఇక్కడ దాకా రావటం మాకు చాలా ఆనందదాయకం. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడు, గుడ్డ, నీడ, విద్యా, వైద్యం, న్యాయం ఇవన్నీ సామాన్యుడికి ప్రభుత్వాలు కల్పించవలసిన ప్రధానమైనటువంటి సౌకర్యాలు, అవసరాలు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ చూస్తే కనుక ఇక్కడ మనకి ఈ కాలనీలో ఇప్పుడు మనం చెప్పినవి ఏవి కూడా లేవు, దాదాపు పూర్తి స్థాయిగా లేవు. సో ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, ప్రభుత్వాలు అందరూ సంయుక్తంగా వీళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చే విధంగా ముందుకు రావాలి. ఆ దిశగా పౌర సంస్థలు ఆల్రెడీ కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఈరోజు నేస్తం ఫౌండేషన్ ద్వారా మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి దుప్పట్లను, ప్లేట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మిత్రులు కె బాలరాజు గారు కూడా నిరంతరం వీరికి ఏదో ఒక రూపంలో సేవ చేస్తున్నారు. దాతలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో ముఖ్యంగా నేడు ఈరోజు మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ ప్రధాన సమస్యలను తెలుసుకోవడం జరిగింది. పోలియో బూత్కు చిన్నారులు తీసుకురండి, 2 పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి చిన్నారికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. జిల్లాలో ఇందులో 5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు 2,14,981 మంది ఉన్నారని తెలిపారు. 2,57,980 డోసులు, 12,899 వాళ్లు సిద్ధం చేశామని వివరించారు. మొత్తం 4,406 మంది వైద్య విద్యాశాఖ సిబ్బంది ఇందులో పాల్గొంటారని చెప్పారు. పోలియో చుక్కలు వేసిన తర్వాత 3 రోజులు ఇంటింటి పర్యవేక్షణ చేసి చుక్కలు వేయిన పిల్లలకు గుర్తించి వేయడం జరుగుతుందని అన్నారు. గుంటూరు పట్టణంలో 4వ రోజు కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఏ శ్రవణ్ బాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపు డిసెంబర్ 21 నాటికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఒక అవగాహన ప్రజలకు కల్పించడానికి ఈరోజు కలెక్టరేట్ నుంచి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. సో రేపు ఏదైతే జరుగుతున్న ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మన గుంటూరు జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరం ఉన్న పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మన జిల్లాలో చూస్తే దాదాపు 2,14,000 పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన డోసెస్ కూడా మనకు దాదాపు 2,57,000 డోసెస్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది. రేపు ఒక 958 బూత్స్లో ఇది వారికి ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి ఆ తర్వాత 3rd డే అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రేపు కవర్ కాలేదో వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 4th డే కూడా మొబైల్ టీం వెళ్ళి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న మైగ్రేటెడ్ పాపులేషన్కు వారిని కూడా కవర్ చేయడానికి రైల్వే స్టేషన్స్లో అదేవిధంగా బస్ స్టేషన్స్లో కూడా ఒక 16 మొబైల్ టీమ్స్ని కూడా పెట్టడం జరిగింది. సో వీటిని ప్రజలు అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. రేపు మీ పిల్లల్ని మన ఏదైతే పోలియో బూత్స్ ఉన్నాయో అక్కడికి తీసుకురండి. మీ పిల్లలకు పోలియో డ్రాప్స్ అనేది వేయండి.
అని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధికే పెద్దపీట వేస్తుందని పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని పత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ పేరుతో అభివృద్ధి లేదంటూ గాలి మాటలు మాట్లాడడం ఆనవాయితీగా మారిపోయిందని మండిపడ్డారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చేతులు దులుపుకున్నారని అన్నారు. పత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని 8,22,00,000తో ఆసుపత్రులను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా 11 విలీన గ్రామాలతో కలిపి 200 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టడం వాస్తవం కాదా అని అన్నారు. సంక్షేమ పథకాలు అమల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పీపీపీ మోడల్ విధానంలో ఏదో లోపం జరుగుతుందని, అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని, లేకపోతే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి సమపాళ్లలో ఎలా చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్నే తీసుకొని ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఇటీవల కోటి సంతకాలు, ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, అభివృద్ధిని గాలికి వదిలేసింది అనేటువంటి గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిగర్స్ చూసైనా, ఈ అంకెలు చూసైనా కళ్ళు తెరిచి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు, అభినందిస్తారు. అంతే తప్ప ఏదో గాలి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు అనేది ఆల్రెడీ గత ఎన్నికల్లో స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులోనైనా కొద్దిగా రాజకీయాలు చేయాలనుకుంటే వాస్తవాలు మాట్లాడాల్సిందిగా నేను మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నేతలకు సూచనలు ఇస్తూ, పత్తిపాడు నియోజకవర్గంలో ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి, రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ప్రజలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరు అన్నటువంటి ఒక నమ్మకంతో అఖండ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలకు ఈ 16 నెలల్లో డిస్పైట్ సెవరల్ అబ్స్ట్రక్షన్స్, మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విపరీతమైనటువంటి అప్పులు, కనీసం 1వ తేదీ నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 5 లక్షల పైగా అప్పు మోపిపోయినటువంటి వైసీపీ పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న అపారమైనటువంటి అనుభవం, కేంద్రంతో ఆయనకున్నటువంటి సహృదయ, ఆది నాయకులతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు, ఇవన్నీ కలిపి ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్ని గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా. ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో మా గుంటూరు ఛానలు నల్లమడు వాగు డ్రైన్కు సంబంధించినటువంటి విషయాలు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడానికి ఖండించిన సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, గత అనేక ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి అన్నారు. గుంటూరు కొత్తపేటలో మల్లయ్యలింగ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటా మాల్యాద్రి, సిఐటియు నాయకులు నళిని కాంత్, నగర కార్యదర్శి అక్టి అరుణ్ కుమార్ మాట్లాడారు. నేడు మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులైన ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి, అరాచక పాలన కొనసాగిస్తుందని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు లాలాపేట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. గాంధీ గారిని చంపిన జాతిపిత గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేకి మరి గుళ్ళు కట్టే ఈ మోకలు ఈ రోజున ఆయన పేరున ఏదైతే పేదలకి, మరి ఎస్టీ బీసీ ఏదైతే వర్గాలకు మేలు జరిగే పనులు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత నెరవేరు అయిపోతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి మరి యూపీఏ 1లో మరి ఆ రోజు వామపక్షాల బలంతో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫలితంగా పనులు లేని సమయంలో గ్రామీణ కూలీలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 15.5 లక్షల కోట్ల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇది కార్పొరేట్లమయమైన కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 100 మంది కోసం 28 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తప్ప
ఉపాధి హామీలు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో కార్మికులకి కర్షకులకు ఉపయోగపడే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. గతంలో 90% ఏదైతే పథకం ఉందో దాన్ని 90% కేంద్ర ప్రభుత్వం బరాయించే పరిస్థితి నుంచి ఈరోజు కేంద్రం 60% బరాయిస్తూ దాంట్లో కూడా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా మన రాష్ట్రానికి సంబంధించి టీడీపీ ఎంపీ గారు మరి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 40% మా ప్రభుత్వం పెట్టుకోలేదని ఆయన మాట చెబుతా ఉన్నాడు. జనసేన ఎంపీ గారు మరి బాలశౌరి గారు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదని ఆయన చెబుతా ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ಮೇಲೆ స్పష్టత లేకుండా మరి ఉమ్మడి ఈ ప్రభుత్వంలో ఇట్లా ముందుకెళ్తా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈ పథకాన్ని 40% మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి పెట్టుకోవాలంటే ఇప్పటికే మరి వ్యాపారాలు చేసుకోలేక ఏది ప్రభుత్వం మీద ఆధారపడి బతికే ఈ సన్నకారు రైతులందరూ కూడా మరి కార్మికులకు వ్యవస్థలకి అన్యాయం జరిగే ఈ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా నిధుల కేటాయింపులో కూడా మరి తగ్గడాన్ని సిపిఐగా అట్లాగే వామపక్షాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేపు 22వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆ పేరు మార్పుకి వ్యతిరేకిస్తూ అట్లాగే జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి పాత చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి 22వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలిపించాయి. వాస్తవంగా మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి చట్టం కార్మికులకి పనిచేసే కార్మికులకి తమ హక్కుగా మారింది. పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి వచ్చింది. నేను 100 రోజులు పనిచేస్తాను, ఆ 100 రోజులు పనిచేసే చూపించే బాధ్యత ప్రభుత్వాలని చెప్పి ఓ కార్మికుడు అప్లికేషన్ పెట్టుకుంటే 100 రోజులు ఖచ్చితంగా ప్రభుత్వాలు పని చూపించేవి. ఒకవేళ పని చూపించలేకపోతే పని చూపించలేని కారణంగా వాళ్ళ ఎంతైతే కూలి గిట్టుబాటు అవుతుందో ఆ కూలి కార్మికుడు చెల్లించేవి. కానీ ఈరోజు అలాంటి పటిష్టమైన చట్టాన్ని పథకంగా మార్చడం వల్ల ఈరోజు పాలకుల ఆధారంగా ఇప్పుడు పనిచేసే వాళ్ళు డిమాండ్ చేయలేని స్థితికి వచ్చేసారు. మేము పని చేస్తామంటే ఉపాధి చూపించే స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు లేవు. ఈ పథకంలో ఉన్న సమస్య అది. అందుకనే పథకం వద్దు, చట్టం కావాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 90% కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నటువంటి పథకం అది. గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఉన్నటువంటి పేదలను దృష్టిలో పెట్టుకొని, రైతు కూలీలను దృష్టిలో పెట్టుకొని, రైతులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం లేనటువంటి సమయంలో ఆకలి చావు తగ్గించాలనేటువంటి సదుద్దేశంతో 2005లో కేంద్ర ప్రభుత్వం ఆనాడు తీసుకురావడం జరిగింది. దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు ఒకేసారి చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నటువంటి భావంతో పేర్లు మారుస్తూ ఉన్నాం, మార్పులు చేస్తూ ఉన్నాం అని కొత్త పోలు పోతూ ఉన్నారు. ఒక పశువుకి నోటికి చిక్కం కట్టి మేత వేసినట్టుగా ఇప్పుడు పేర్లు మారుస్తూ ఉండి మీరు ఇచ్చిన నిధుల్లో కోత పెడితే ఆ పథకం ఏ విధంగా అమలైందని చెప్పేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.